ఓం గురుభ్యో నమ. శ్రీ శంకాయ నమ. వెల్కమ్ టు కేవేశ్వర శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. పిల్లలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ షార్ట్ ప్రత్యేకించి పిల్లలందరి కోసం, ఎందుకంటే చాలా మంది పిల్లలు చాలా హడావుడిగా బజార్లో కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే, ఆంటీ రేపు వినాయక చవితి కదా, అందుకోసం గణపతిని తెచ్చుకోవడానికి వెళ్తున్నాము అని చెప్తున్నారు. చాలా సంతోషం. చాలా మంది తల్లిదండ్రులు కూడా దాన్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం తర్వాత తరాలను కూడా రెడీ చేస్తున్నారు. అంతా ఆనందంగా ఉంది. కానీ ఒక బాబు చాలా ఏడుస్తున్నాడు. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటే, ఆంటీ గణపతి పూజ చేసిన తర్వాత గణపతిని నీటిలో నిమజ్జనం చేసేయాలి కదా, మరి నా ఫ్రెండ్ గని వెళ్ళిపోతాడు కదా అని ఏడుస్తున్నాడు. అలాంటి చిన్నారులు చాలా మంది ఉన్నారు. పిల్లలు చాలా సెన్సిటివ్ కదండి. అందుకోసం వాళ్ళు ఏడుస్తున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళని కొట్టడం, లేదంటే పూజ చేయడం మానేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అలాంటివన్నీ ఏమి చెయ్యొద్దు. ఎంచక్కా పిల్లలతో గణపతి నవరాత్రులు చేస్తే చేయించండి. వాళ్ళు ఎన్ని రోజులు గణపతిని పూజించుకోవాలి అనుకుంటే అన్ని రోజులు చక్కగా పూజ చేయనివ్వండి. పిల్లలు అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మీ మమ్మీ మీ డాడీ దగ్గర నుంచి మీరు ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్ళారనుకోండి, కొంచెం రోజులు ఉన్న తర్వాత మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతామని మీరు అంటారు కదా. అలాగే మనందరి యోగక్షేమాలు చూడడం కోసం, మనందరం బాగుండాలి అని చెప్పేసి గణపతి కూడా వాళ్ళ మమ్మీ డాడీ అయినటువంటి పరమశివుడిని, పార్వతీదేవిని వదిలి కైలాసం నుంచి మన అందరి కోసం ఇక్కడికి వస్తున్నారు కదా. తను కొంచెం రోజులు మీరు అందరు చేసే పూజల్ని తీసుకొని మిమ్మల్ని అందరినీ బాగా ఆశీర్వదించి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన మన అందరి పైన కూడా తన యొక్క కృపని, తన బ్లెస్సింగ్స్ని, ఓకేనా, మీ అందరికీ ఇచ్చే ఆయన వెళ్తారు. ఆయన ఎప్పుడు పైనుండి కూడా మీరు ఎంత బాగా చదువుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, మీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా కూడా గణపతి దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటారు. అందుకు ఎవ్వరూ కూడా అస్సలు బాధపడద్దు, ఏడవద్దు. గణపతిని చక్కగా పూజించండి. మీ పూజ అయిన తర్వాత చక్కగా నిమజ్జనం చేయండి. మీరు నిమజ్జనం చేస్తేనే స్వామి వాళ్ళ మమ్మీ దగ్గరకు తిరిగి వెళ్తారు. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లోని పూజ మానకుండా చేసుకోండి. ముఖ్యంగా పూజ చేస్తున్నప్పుడు అమ్మని నాన్నని డిస్టర్బ్ చేయకుండా ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. దీనివల్ల మీరు క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, స్పోర్ట్స్లో ఫస్ట్, అన్నిట్లోని ఫస్ట్ వచ్చి హ్యాపీగా ఉంటారు. సరేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మీ మమ్మీ డాడీకి చెప్పండి.